హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్ ఒక డ్రీమ్గా చదువుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. మనకు ఎస్బీఐ క్లర్క్ 5463 పోస్టులకు గాను, జూనియర్ అసోసియేట్ పోస్టులకు గాను నోటిఫికేషన్ 6th సెప్టెంబర్ రిలీజ్ అయింది. ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ రివీల్ అవ్వంగానే చాలామందికి ఒక రకమైన యాంగ్జైటీ థింగ్. మొట్టమొదటగా మీరు చేయాల్సింది నోటిఫికేషన్కి సంబంధించి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. దయచేసి నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ వీడియో ఫస్ట్ మొట్టమొదటిగా చూడండి. మీ ఏజ్ లిమిట్ వ్యాలిడా లేదా చూడండి, మీకేమైనా రిలాక్సేషన్ ఉందా లేదా చూడండి, ఎగ్జామినేషన్ క్రైటీరియా ఒకసారి చూడండి, ఎన్ని సెక్షన్స్ వస్తున్నాయి చూడండి, గత సెక్షనల్ కట్ ఆఫ్స్ ఏమున్నాయో చూడండి. ఒక యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్ టీచర్గా కొన్ని వేలాది మందిని బ్యాంక్ జాబులో పంపించిన ఒక టీచర్గా నా తరపున ఒక 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మీరు చాలా ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాల్సిన పాయింట్ సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్. సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్లో మీకు చాలా ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్, యూనిట్ డిజిట్ లాజిక్, డివిజిబిలిటీ రూల్ లాజిక్, డిజిటల్ సమ్ లాజిక్, అప్రాక్సిమేషన్ లాజిక్, స్పీడ్ క్యాలిక్యులేషన్ లాజిక్ తప్పనిసరిగా మీకు తెలిసి ఉండాలి. అది తెలిస్తే ఇటువంటి క్వశ్చన్లు చాలా ఈజీగా చేయగలుగుతారు. అరిథమెటిక్లో మీకు 2 ఇంపార్టెంట్ టాపిక్స్ మీద చాలా పట్టుండాలి. మొట్టమొదటిది పర్సంటేజెస్. అది తెలియకపోతే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ మీరు కష్టపడతారు. ఇంకొకటి రేషియోస్. అది కనుక మీకు కాన్సెప్చువల్ క్లారిటీ రాకపోతే రేషియోకి సంబంధించిన పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ కానివ్వండి, దాని తర్వాత ఏజెస్ క్వశ్చన్స్ కానివ్వండి, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ కానివ్వండి, యావరేజెస్, మిక్చర్స్ కష్టపడతారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మీరు 3 టాపిక్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మొట్టమొదటి టాపిక్ నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్. రెండో టాపిక్ అరిథమెటిక్. అన్ని సబ్ టాపిక్స్ మీకు పూర్తిగా ఐడియా ఉండాలి. మూడోది వచ్చేసరికి ఇవి 2 కాకుండా మనకు ఎస్బీఐ క్లర్క్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపారిజన్ క్వశ్చన్లు అడుగుతాడు. ప్రాబబిలిటీ, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ క్వశ్చన్లు అడుగుతాడు. మెన్సురేషన్ క్వశ్చన్లు అడుగుతాడు. దయచేసి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ కట్ ఆఫ్స్ ఒకసారి చూసుకోండి. దాని తర్వాత టాపిక్ వైజ్ వెయిటేజ్ చూసుకోండి. మీరు సపోజ్గా సొంతంగా నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ మీ దగ్గర ఉంటే మీరు బుక్స్ కొని ప్రిపేర్ కావచ్చు. లేదు సార్, నేను చాలాసార్లు రాశాను, కట్ ఆఫ్ కొన్ని మార్కులతోటి క్లియర్ అవ్వలేదు సార్, రైట్, నాకు షార్ట్ కట్స్ కావాలి, నాకు బెటర్ మెథడ్స్ కావాలి అని అనుకుంటే మీరు అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని వీడియోలు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఫస్ట్ చూడండి, స్టైల్ ఆఫ్ టీచింగ్ చూడండి. మీకు నచ్చినట్టు అయితే మీరు కోర్స్ తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామే కాదు, ఈ మంత్ నుంచి మనకు జనవరి వరకు చాలా నోటిఫికేషన్లు పడుతున్నాయి. ఎస్బీఐ క్లర్క్ అనే ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ అవుతే మెయిన్స్ ఎగ్జామ్ జనవరి, ఫిబ్రవరిలో ఉంటుంది. చాలామంది ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా. 90 నుంచి 95% సిలబస్ కామన్. గుర్తుపెట్టుకోండి, మీకు ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంకుకు ప్రిపేర్ అయినప్పుడు మిగతా ఎస్ఎస్సి, సిజిఎల్ వైపు అంతగా ఆలోచించకండి. బ్యాంక్ ఎగ్జామ్ సిలబస్ వేరు, ఎస్ఎస్సి, సిజిఎల్ ఎగ్జామ్ సిలబస్ వేరు. దానికి సంబంధించిన మాక్ ఎగ్జామ్స్ రెగ్యులర్గా రాయండి, టాపిక్ టెస్ట్లు రెగ్యులర్గా రాయండి, సెక్షనల్ టెస్ట్లు రెగ్యులర్గా రాయండి. ఇబ్బంది పడ్డ టాపిక్ల నుంచి గైడెన్స్ తీసుకోండి. వీడియో లెక్చర్స్, బెస్ట్ ఆఫ్ ద టీచర్స్, అనుభవజ్ఞులైన టీచర్ల యొక్క కోర్సు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ కోర్సు తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ 3 నెలలు మీకు నెక్స్ట్ 30 సంవత్సరాల ఒక కెరీర్కి రైట్ ఉపయోగపడే 3 నెలలు. మన అమ్మ ఎలా అయితే 9 నెలలు కష్టపడి మనల్ని సృష్టిస్తుందో, ఈ 3 నెలలు మీరు అనుకున్న కెరీర్ డిసైడ్ అవ్వాలి అని అంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా కష్టపడుతూ ఉండాలి. అండ్ కష్టపడిన ఏ ఒక్కరికి కూడా సక్సెస్ దూరం అవుతుంది అని నేను నమ్మను. రైట్, ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఏ వెరీ వెరీ గుడ్ లక్. బీ సిన్సియర్, బీ సీరియస్ ఇన్ యువర్ ప్రిపరేషన్. గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ అనేది ఏ గొప్ప వ్యక్తి అయినా గొప్ప వ్యక్తి అయ్యాడు అని అంటే దానికి మూల కారణం చేసే పని కన్సిస్టెంట్గా చేసి రోజు నేర్చుకొని ఆ ఒక ఫీల్డ్లో పైకి వెళ్ళడం. ఐ విష్ యూ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్.